స్నేక్ని పట్టుకుంటే ఎలా ఉంటుంది, ఒరిజినల్ ఫీలింగ్ అనమాట. చాలా అందంగా నీట్గా ఉండేది. ఇప్పుడు అందులో గేదెలు ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడికి స్పీడ్గా రెడీ అయిపోతున్నానని చూస్తున్నారా? చెప్తాను, వెయిట్ చేయండి. ముందు రెడీ అయితే అప్పుడు చెప్తాను. ఈరోజు నేను అమ్మతో కలిసి గుడికి వెళ్తున్నాను. సో అక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి, అవి నేను మీకు చెప్తాను. అండ్ టెంపుల్ కూడా చూపిస్తాను. సో లెట్స్ గో. వెళ్తున్నాము టెంపుల్కి. మాది 3rd ఫ్లోర్, కిందకి దిగాలి ఖచ్చితంగా. అప్పుడు లిఫ్ట్ ఉండదా అని అడగొద్దు, ఎందుకంటే ఇవి గవర్నమెంట్ అపార్ట్మెంట్స్, ఖచ్చితంగా లిఫ్ట్స్ ఉన్నాయి. నడిచి వెళ్ళిపోతున్నాం మేము. 1 కిలోమీటర్ నడాలి. ప్లేస్ భలే ఉంది. ఇది యాక్చువల్గా నాది ఇంటర్ కాలేజ్ అనమాట ఇది. బట్ ఇప్పుడు రైస్ మిల్ అయిపోయింది. ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ మొత్తం ఇక్కడే చదివాను. వా, సో మెనీ మెమరీస్ ఆర్ దేర్. కానీ ఇప్పుడు రైస్ మిల్ అయిపోయింది, మార్చేశారు కాలేజ్ ప్లేస్. ప్రగతి కాలేజ్ చాలా అందంగా నీట్గా ఉండేది. ఇప్పుడు అందులో గేదెలు ఇవన్నీ ఉన్నాయి. ఇది విమల్ కంపెనీ అంటారు. ఇక్కడ డ్రింక్స్ చిన్నప్పుడు ఎంత ఇష్టంగా తాగేవాళ్ళం అంటే, ఓ మై గాడ్, డోంట్ ఆస్క్ మీ. చాలా ఇష్టంగా తాగేవాళ్ళం, ఎందుకంటే టేస్ట్ అంత బాగుండేది. బట్ ఇప్పుడు టేస్ట్ ఓకే అలా ఉంటుంది. ఇది యాక్చువల్గా మొత్తం ఈ సైడ్ అంతా ఇండస్ట్రియల్ ఏరియా, మొత్తం అన్ని ఫ్యాక్టరీస్ అనమాట. స్టీల్ కంపెనీ ఉంది ఇక్కడే, మాకు పచ్చళ్ళ ఫ్యాక్టరీ ఉంది, డ్రింక్స్ ఉంది, ఆయిల్ ఉంది. ఓ మై గాడ్, మొత్తం అన్ని దగ్గరలోనే ఉన్నాయి. ఆ వెనకాల బస్సు ఉంది కదా, ఈ బస్సు మా అమ్మకి పక్క నుండి వెళ్ళేది. రోడ్ అంతా ఖాళీగా ఉన్నా సరే మా అమ్మ మళ్ళీ రోడ్ మీద కూడా లేదు, భయపడ్డది. అంత ర్యాష్గా ఎందుకు డ్రైవ్ చేస్తారు? అంత కంగారు, ఎటప్పుడు కంగారు ఉంది వెళ్ళిపోయాడంటే అక్కడే ఆపారు. మా అమ్మ చూడండి, స్పీడ్గా నడుచుకుంటూ వచ్చేసింది నాకన్నా ముందే. ఫిక్స్ చేస్తాను. నేను మీకు ఒక విషయం చెప్తాను అన్నాను కదా, లుక్, ఇది ఉంది కదా, ఇక్కడికి నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు ఏం జరిగిందో చెప్తాను. ఐ జస్ట్ ఇలా పట్టుకున్నాను, లిటరలీ ఇలా పట్టుకుంటే, ఇది యాక్చువల్లీ సిమెంట్ అనమాట, సిమెంట్ ఇది. బట్ దీన్ని టచ్ చేసినప్పుడు ఆవేశం వస్తుంది. వెయిట్ పైకి ఎక్కాను కదా, స్పీడ్గా ఎక్కాను. ఇలా టచ్ చేస్తే ఇది సిమెంట్ది, బట్ ఇలా టచ్ చేసినప్పుడు అరౌండ్ నాకు 10 ఇయర్స్ అలా ఉంటాయి అప్పుడు అనమాట. నేను మరీ అంత చిన్నపిల్లనేం కాదు, 10 ఇయర్స్ అంటే మినిమం సెన్స్ ఉంటుంది కదా. ఐ ఫీల్ లైక్ ఇది రియల్ స్నేక్ని పట్టుకుంటే ఎలా ఉంటుంది, ఒరిజినల్ ఫీలింగ్ అనమాట. ఒరిజినల్ ఫీలింగ్ వచ్చింది దీన్ని టచ్ చేసినప్పుడు. అప్పుడు నాకు ఫస్ట్ టైం ఏం కాదు ఇది చూడడం. బట్ ఇలా టచ్ చేసినప్పుడు ఎప్పుడైతే నాకు ఒరిజినల్ ఫీలింగ్ వచ్చిందో, ఇంకా కొని అనుకోవచ్చు, నా బ్రహ్మ అనుకోవచ్చు. బట్ నో, అది నో. ఎందుకంటే నేను బాగా చిన్నపిల్లని కాదు, నాకు 10 ఇయర్స్ ఉన్నాయి ఆల్రెడీ. అండ్ ఆ ఫీలింగ్ నాకు గుర్తుంది. ఒకవేళ బ్రహ్మ అయితే అది నేను ఎప్పుడూ మర్చిపోయి ఉండాలి కదా. బట్ నో, నేను మర్చిపోలేదు. చాలా ఎగ్జాక్ట్గా ఫీలింగ్ నాకు గుర్తుంది. బట్ ఇప్పుడు నాకు అలా అనిపించదు, ఆ టైంలో అనిపించింది. బట్ ఆ ఫీల్ నాకు గుర్తుంది, నేను టచ్ చేసినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో. అండ్ ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట మా సామర్లకోటకి. లైక్ భీమస్వామి టెంపుల్ ఎలాగో ఇది కూడా అంతే, అమ్మవారి టెంపుల్. ఇక్కడ ప్రతి వరలక్ష్మీదేవి పూజ చేస్తారు కదా, అప్పుడు ఈ గుళ్ళోని ఒక పెద్ద ఆవిడ ఉండేది. ఆవిడ ముత్తైదువులందరికీ కూడా జాకెట్ ముక్కలు ఇచ్చేదనమాట. ఆ రోజు పూజ చేసిన జాకెట్ ముక్కలు అరౌండ్ ఒక 500 మెంబర్స్కి ఇచ్చేవారు. సారీస్ కూడా,
జాకెట్ ముక్కలు కాదు, సారీస్ ఇచ్చేవారు భోజనాలు పెట్టి. ఇక్కడ ఎంతమంది భోజనాలు తింటారంటే లిటరలీ ఒక్కరోజు అరౌండ్ మొత్తం సామలకోట, పెద్దాపురం, పిఠాపురం అందరూ ఆడవాళ్ళందరూ ఇక్కడే ఉంటారు ఆ రోజు. చాలా ఆవిడ చేతితో తీసుకుంటే నిన్ను నూరేళ్ళు కలిసి ఉంటారు భార్యాభర్తలు, అండ్ తన సౌభాగ్యం ఎక్కువ రోజులు ఉంటుంది, అదే ఎక్కువ సంవత్సరాలు నిలబడుతుంది అని చెప్పి నమ్ముతారనమాట. అలాగ మా అమ్మకి ఎప్పుడో 10 years బ్యాక్ వచ్చింది సారీ. అవి లాటరీ తీసినట్టు తీస్తారనమాట. టోకెన్స్ ఇస్తారు ఫస్ట్, తర్వాత అది లాటరీ తీసి అరౌండ్ 500 మెంబర్స్కి చీరలు పెడతారు. ఆవిడ ఇప్పుడు చెయ్యట్లేదు, ఎందుకంటే ఆవిడ కొంచెం బాగా పెద్దవారు అయిపోయారు, వయసు ఎక్కువైపోయింది, సో చెయ్యలేకపోతున్నారు అంత. సో జస్ట్ ఓన్లీ భోజనాలు పెడతారనమాట. ఆ భోజనాలు కూడా చూపిస్తాను ఎక్కడ పెడతారో. ఈ ప్లేస్ అనమాట, చాలా పెద్దది. నేను చూపిస్తాను, బ్యాక్ సైడ్కి తిప్పి. ఎస్, ఇది నేను చెప్పాను కదా, చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. అలాగా శివయ్య అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే ఐ బ్లైండ్లీ బిలీవ్ హిమ్ అనమాట. ఫస్ట్ నేను ఎప్పుడైనా సరే ఈ శివలింగం కానీ ఇలా విగ్రహం టైప్ కానీ వచ్చి ఆ చుట్టుపక్కల కూర్చున్నానంటే ఐ ఫీల్ లైక్ నేను మా నాన్న చనిపోయే ముందు వరకు కూడా నేను నా ఫ్రెండ్ పక్కన కూర్చున్న ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటున్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. అండ్ మా నాన్న చనిపోయిన తర్వాత నుండి అయితే ఇంకా శివయ్య మాట ఆ వర్డ్ వినిపిస్తే చాలు లైక్ మా నాన్న ఒళ్ళో కూర్చుని కబుర్లు చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. చాలా అంటే చాలా నమ్మకం. ఐ డోంట్ నో వై, అది చిన్నప్పటి నుండి ఉన్నది. చాలా నాయిస్ వస్తుంటుంది, అడ్జస్ట్ అయిపోయింది, ఎందుకంటే నేను మైక్ తీసుకురావడం మర్చిపోయాను. ఓకే, అమ్మని కిందని కూర్చోబెట్టి వచ్చేసాను. మా అమ్మ పైకి ఎక్కలేనంది, అందుకనే. సో మనం కిందకి దిగిపోతాం. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.